హాయ్ మామ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకోసం లేటెస్ట్ హౌస్ అయితే నేను చూపిస్తాను. ఏ విధంగా కట్టారు, ఏ విధంగా మోడల్ అయితే ఉంది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇగో ఈ మాదిరిగా సింపుల్గా మనకి డిజైన్లు తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే ఈ మాదిరిగా ఎలివేషన్ భారీగా కింద నుంచి కట్టాల్సిన అవసరం లేదండి. ఇగో చూడండి ఎంత సింపుల్గా ఎంత హోమ్లీగా ఉందో. చూడండి రెండు వైపులు కార్నర్లో వీళ్ళు అయితే పర్ఫెక్ట్ డిజైన్ అయితే చేయించారనమాట. మీకు ఎంట్రన్స్ చూపిస్తాను నేను ఏ విధంగా ఉంది మోడల్ అనేది. మీకు ఎల్ షేప్ ఇక చూడండి, మీకు ఈ హౌస్ ఎంట్రన్స్లో మొత్తం సెల్లార్ అనమాట. ఎల్ షేప్ వచ్చేసి సెల్లార్ ఉంది. మన కార్లు కానీ బైకులు కానీ మనం ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా సరే ఫస్ట్ మన బైక్ ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలండి. ఈ మాదిరి కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోండి. వీలైనంత వరకు కంపల్సరీ కారు కానీ బైక్ కానీ మన ఇంట్లోనే పార్కింగ్ చేయాలి. వీలైనంత వరకు మెయిన్ దర్వాజాల వరకు కంపల్సరీ టేకే వాడండి. ఇక వీళ్ళు చాలా బర్మా కాస్ట్లీ వాడారు, మొత్తం బర్మా టేక్ అనమాట ఇది. ఇక చూడండి బర్మా టేక్ కల్లా మీరు సరిగ్గా గమనించండి, మందం థిక్నెస్ అలాగే ఎల్లో కలర్ బాగా థిక్నెస్ కనిపించేది ఎక్కువ బర్మా వాడతారనమాట. అది కాస్ట్ ఎక్కువ పడుతుంది. దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి, ఇది ఒక రకం అనమాట. అలాగే మనం సిమెంట్తో కూడా చాలామంది పెడతారు. సిమెంట్తో పోయించండి, వీళ్ళు ఆల్రెడీ సిమెంట్తో పోయించి పెట్టారనమాట. ఇది ఎల్ షేప్. ఇది చూడండి ఇక్కడ టాయిలెట్ కూడా మీకు మెటల్ ల్యాండ్ కింద ఇచ్చారు. మీకు దర్వాజాలు కూడా సిమెంట్తో పోయించారు, స్టాండర్డ్గా చేయించారనమాట. ఈ విధంగా చేయించండి, కన్స్ట్రక్షన్ చేయించారు. ఇప్పుడు కంపల్సరీ మీకు మెటల్ ల్యాండింగ్ కింద ఈ విధంగా టాయిలెట్స్ కూడా కట్టుకోండి. ఇలా సెల్లారు కంపల్సరీ ఇలా ఉండండి. ఇలా ఉంటేనే మీకు లుక్ అనేది ఉంటుంది. ఇంటి చుట్టూ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మనం ఇంట్లో ఈ విధంగా మార్బుల్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా మనమే వేసింది ఈ రాళ్ళన్నీ. ఇగో చూడండి మొత్తం మార్బుల్ ఫిట్టింగు. సీలింగ్ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. ఇది మొత్తం పర్ఫెక్ట్ సీలింగ్ అనమాట. మీరు ఎంత ఖర్చు పెట్టేది ఇంపార్టెంట్ కాదు, పర్ఫెక్ట్గా సీలింగ్ వరకు హాల్లో వరకు ఏదైనా డిజైన్ చేయించండి. ఏదైనా సరే ఈ మాదిరిగా డిజైన్ చేపిస్తేనే ఫస్ట్ అట్రాక్షన్. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ హాలే చూస్తారనమాట. దాంట్లో అట్రాక్షన్ కనిపించాలంటే ఈ మాదిరిగా రూఫ్ ఫ్లయింగ్ అంటారు వీటిని. ఆ విధంగా డిజైన్ అయితే చేయించండి. మీకు మెయిన్ ఇంట్రెస్ట్ మన టీవీ పార్టీషన్ అనేది ఉండాలి. ఇగో ఈ విధంగా కబోర్డ్స్ కట్టించుకోండి వీలైనంత వరకు. ఇగో చూడండి మీకు పర్ఫెక్ట్గా నేను ఈ విధంగా కబోర్డ్స్ కట్టినప్పుడు ఈ హాల్ ఇది చూడండి ఎంత లెంత్ ఉందో. మీకు ఈ మాదిరిగా ఉన్న హాల్కి ఈ మాదిరిగా కన్స్ట్రక్షన్ మీకు టీవీ బల్ల మీరు చేయించుకోండి. ఈ విధంగా టీవీ బల్ల చేయించుకున్నట్టయితే మీకు ఇక్కడ మీ టీవీ ఫిట్ చేసుకోవడానికి, అలాగే మీకు కిచెన్ కూడా అందుబాటులోనే ఇక్కడ దీనికి పక్కనే అయితే సెట్ చేశారనమాట. నేను చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఈ మాదిరిగా మీ సెల్ఫ్లు కంపల్సరీ కిచెన్లో ఎక్కువ ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఐటము ఎక్కువ కిచెన్లో పెడతారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ మాదిరిగా ఎక్కువ సెల్ఫ్లు అయితే పెట్టుకోండి. వీలైనంత వరకు సెల్ఫ్లు ఎక్కువే కట్టించండి. ఇద్దరిన ఫ్రిడ్జ్ కూడా పెడతారనమాట. ఇవి ఈ మాదిరిగా మీరు ఎలాగో చేయించాలనేది మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. ఇక మీకు బెడ్రూమ్ చూపిస్తాను. అలాగే మనం వేసిన డిజైన్ చూడండి ఏ విధంగా ఉన్నాం, ఫ్లవర్ డిజైన్. ఈ మాదిరిగా ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి, ఈ రెడీమేడ్ అనమాట. అలాగే మనం తయారు చేసి కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. ఇలాగా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. మంచి లుక్ ఉండాలంటే అట్రాక్షన్గా బెడ్రూమ్ ముందు కానీ కిచెన్ ముందు కానీ ఈ మాదిరిగా ఉంటాయి. సీలింగ్ చూడండి ఎలా ఉందో, రూఫ్ లైట్ అనమాట. సింపుల్గా బెడ్రూమ్లో ఎలా చేసుకోవచ్చు, ప్లేన్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. కాకపోతే హాల్ వరకు కంపల్సరీ డిజైన్ అండు. అలాగే మీకు బెడ్రూమ్లో చూడండి ఈ విధంగా ఇక్కడ కార్నర్ చూసారా, ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది హ్యాంగింగ్ చేసుకోవడానికి, అంటే మన షర్ట్స్ చీరలు అవి మడత పోకుండా ఉండడానికి హ్యాంగింగ్ చేసుకోవడానికి అక్కడ 2 రాడ్లు అయితే వస్తాయి. అవి కబోర్డ్ చేసేటప్పుడు ఫిట్ చేస్తారనమాట. ఇగో ఈ మాదిరిగా అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇగో ఇటు వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మధ్యలో అయితే మీకు కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది చూడండి టాయిలెట్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఈ వీటికి వచ్చేసి హాల్లోంచి ఎంట్రన్స్ అనమాట. ఇది చూడండి ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సింకు ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఈ మాదిరిగా మసలు ఈ దర్వాజా సిమెంట్ దర్వాజాలు అనమాట. ఈ దర్వాజా అంతా సిమెంట్ దర్వాజా, టైల్స్ కూడా ఉంది. వాటికి వస్తుంది, మామూలు లేవు. చూడండి డిజైన్ ఏ విధంగా ఉందో ఒకసారి ట్రై చేయండి మామ. ఈ మాదిరిగా ఒకసారి మీ టాయిలెట్స్కి ఇలా వీలైనంత వరకు టాయిలెట్స్కి ఇలా స్మూత్గా ఉన్నాయి వేయండి, రఫ్గా ఉన్నాయి వేయొద్దు. ఎందుకంటే క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. ఇదిగోండి ఈ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. అలాంటి ప్లేన్ టైల్సే వాడండి. డిజైన్ కూడా భారీగా ఉండకూడదు, ఇలా సింపుల్గా ఉండాలి. అప్పుడే మంచి లుక్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం. మీరు ఇదేంటి అన్ని సిమెంట్ పెట్టారు అనుకుంటారా, కానీ హెవీ అనమాట. ఇది చాలా హెవీ. సిమెంట్ పెట్టి వాల్కేర్ పెట్టి టేక్ చేస్తే వాస్కి పెట్టి మామూలుగా ఉండదు. మొత్తం భారీగా పెట్టాల్సిన అవసరం లేదు, బడ్జెట్లోనే చేసుకోవచ్చు ఏదైనా సరే. ఇవి చూడండి ఇదే కబోర్డ్స్ అన్నమాట, సేమ్ కబోర్డ్స్ మీకు రోజ్ టైప్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవడానికి మొత్తం టోటల్ చూడండి ఇది ఈ మాదిరిగా అయితే వస్తుంది. అరలో మొత్తం షర్ట్స్ కానీ మరి
మన చీరలు కానీ ఏవైనా సరే ఇక్కడ మంచిగా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మాదిరి కట్టించుకోండి వీలైనంత వరకు. ఇప్పుడు సీలింగ్ ఉండేది ఎంత సింపుల్గా ఉందో ఇలా సింపుల్గా మరీ హైగా ఉండకూడదు అనమాట. ఇలా సింపుల్గా అయితే సీలింగ్ చేయించండి వీలైనంత వరకు. బెడ్రూమ్స్లో వరకు చాలా తక్కువ అయితే మీరు చేయించాలి. డిజైన్ భారీగా అయితే వద్దు, ఎందుకంటే సింపుల్గా ఉంటేనే మంచి లుక్ అనేది వస్తుంది. కలర్ కూడా లైట్ కలర్స్ వేయించండి వీలైనంత వరకు. మన ఛానల్ మీరు ఇంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గట్టిగా కొట్టండి, లైక్ అండ్ షేర్ మామ కంపల్సరీ. ఇలా అవుట్డోర్ బాత్రూమ్లు కంపల్సరీ అది మీరు చూసే ఈ టైల్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయి, మంచి లుక్ ఉన్నాయి మామ. ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి వీలైతే. మీ అందమైన ఇంటికి మెటల్ ల్యాండింగ్ కింద దొడ్డేంద్రా బాబు అని చాలామంది అంటారు. మెటల్ ల్యాండింగ్ కింద బ్రహ్మాండంగా విశాలంగా ఉంటుంది మామ. వీలైనంత వరకు ఇది 12 అడుగులు మెటల్ ల్యాండింగ్ లెంత్ మీద చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక రూమ్ ఉన్నట్టుంది మామ బాత్రూము. ఈ మెదడు కట్టించుకోండి మామ, ఎందుకు వేస్ట్ చేయొద్దు. ఓకే మామ, మన ఛానల్ ఇదే విధంగా చూస్తూనే ఉండండి.